సినిమాల్లోనో, లేకపోతే మన జబర్దస్తుల్లోనో, మన డీలలోనో ఇట్లాంటి లేకపోతే ఆ ప్రోగ్రాముల్లో ఒక వ్యక్తి తనెంత కష్టపడ్డాడు, ఇంతకుముందు చదువుకి ఎంత కష్టపడ్డాడు, వైద్యానికి ఎంత కష్టపడ్డాడు అనగానే ఒక మ్యూజికొస్తది. ఆర్ఆర్ ఒస్తది. ఆ పైన వాళ్ళ పట్ల కళ్ళెమ్మట నీళ్ళు దాన్ని అంతా ఒక ఫోకస్ చేస్తారు. మిగతా వాళ్ళొచ్చి దగ్గరికి కావలిచ్చుకోవడం చేస్తారు. బట్ నిజ జీవితంలో ఏం జరుగుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్ కాదిప్పుడు. ప్రైవేట్ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం అనే ఆరోగ్యశ్రీ ఆగిపోయి ఎన్ని రోజులవుతుందో ఎవరికన్నా తెలుసా? పీహెచ్‌సీలో వైద్యులు సమ్మె చేస్తున్నారని ఎవరికైనా తెలుసా? ఎవడికి పట్టదు. ఎందుకని? ఒక పేదవాడు అక్కడికి పోయేది. పేదవాడు మాత్రమే వైద్యానికి వీళ్ళ దగ్గరికి పోతారు. ఆరోగ్యశ్రీకి పోయినా, ఈ పీహెచ్‌సీకి దగ్గరికి పోయినా. వాడు పట్టట్లేదు వీళ్ళకి. వాడికి మనసులో బాధ ఉంటది తప్పించి ఏం చేయాలి? ఇప్పుడు జ్వరమొచ్చింది, రోగమొచ్చింది, జబ్బొచ్చింది. దీనికి పరిష్కరించుకోవడం కోసం ఆస్పత్రికెళ్తే, నీకు డబ్బులు కట్టడానికి ప్రభుత్వానికి ఓపిక లేదంటయ్యా. భవిష్యత్తులో ఏదో చేస్తుందంట. ప్రస్తుతానికైతే నేను ఏం చేయలేను అని డాక్టర్ గారు చెప్తే, ఆస్పత్రోళ్ళు చెప్తే, అది ఈ ప్రభుత్వమే కారణం అన్న. ఇప్పటికిప్పుడు కత్తి పట్టుకొని రావడానికి నక్సలైట్ కాదు. లేకపోతే గనక రాజకీయ నాయకుడు కాదు ఎళ్లి డబ్బులు కట్టి రావడానికి. అన్యాయం అయిపోతున్నారు. ఇళ్ళకి తిరిగి వెళ్తున్నారు. రెండో వైపున ఈ పీహెచ్‌సీ డాక్టర్ లేకపోతే అక్కడ అంతే. ఇప్పుడు జబ్బులు పాలైనటువంటి వాళ్ళ జబ్బులు ముదిరిపోతాయి. వాళ్ళని గురించి పట్టించుకునే నాథుడే లేడు. పరిష్కరించే ఉద్దేశమూ కనిపించటం లేదు. ఏమిటి దీనికి పరిష్కారం? ఎప్పటికి వీళ్ళ బ్రతుకులకి మోక్షం? మళ్ళీ ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రజలందరూ అద్భుతం, సంతోషం అని మనం చెప్పుకుంటే కరెక్టేనా? ఒక్కసారి ఆత్మ సమీక్ష చేసుకోలేమా?